హాయ్ గైస్, పరదా అనే ఒక మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది అనమాట. సో అనుపమ గారిది ఈ ఫిలిం వచ్చేసి థియేటర్స్ లో అప్పుడు రిలీజ్ అయ్యి అది హిట్ బ్లాక్ బస్టర్ మరి మనకైతే తెలియదులే గానీ ఒక మాదిరి ట్రాక్ అయితే నడిచింది. సో నేను అప్పుడైతే మిస్ అయిపోయాను. ప్రమోషన్స్ కూడా వేరే లెవెల్ అయితే చేశారు ఈ మూవీ కోసం. మరి నాకైతే మూవీ అంత పెద్దగా అయితే ఏమనిపించలేదు గైస్. ఒక రొటీన్ ఫీల్ కొట్టింది అండ్ దాంతో పాటు అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి, అలాగే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, కొన్ని సీన్స్ బాగున్నాయి అంతేలే గానీ మూవీలో అంత ప్లస్ గా అయితే అనిపించలేదు. అండ్ సోషల్ అవేర్నెస్ సంబంధించిన మెసేజ్ కూడా ఓకే బాగుంది అనమాట. అదర్వైజ్ మొత్తం కూడా మూవీ ఎందుకనుకో కొద్దిగా క్లమ్జీగా అయితే అనిపించింది అనమాట. దానివల్ల మూవీ కూడా అంత కొద్దిగా లాగ్ అయినట్టయితే అనిపించింది. ఇక మూవీ ఎలా ఉంది అంటే నాకైతే ఓకేగా అన్నట్టయితే అనిపించింది గైస్. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మూవీ ప్లాట్ ఏంటి అంటే, సో ఒక పడతా అనే ఒక ఊరు అయితే ఉందన్నమాట. ఆ ఊర్లో లేడీస్ అందరూ పరదా వేసుకొని అయితే తిరుగుతూ ఉంటారు, వాళ్ళ ఫేసెస్ ని చూపించకుండా. దానికి వాళ్ళకు ఒక నమ్మకం అనేది ఉందన్నమాట. సో ఆ పరదా తీసేయడం వల్ల తనకి ఏం జరిగింది, హీరోయిన్ కి అసలు ఎందుకు తీసేయాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది అనేది మూవీ ప్లాట్ అన్నమాట. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో ఒక స్లో బేస్డ్ ఒక మొత్తం ఎలా అనిపించింది అంటే ఒక స్లోగా వెళ్తున్నట్టయితే అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో నాకు అది కొద్దిగా బెటర్ అనిపించింది అనమాట. సెకండ్ హాఫ్ లో మంచిగా వాళ్ళు ట్రావెలింగ్ చేసే సీన్స్ ఏదైతే ఉన్నాయో 3 లేడీస్ కి వస్తా నాకు ఎలా అనిపించింది అంటే, జ్యోతిక గారిది ఒక మూవీ అయితే ఉంటది 3 లేడీస్ ది. సో వాళ్ళ ఆ మూవీ ఫీలింగ్ అయితే నాకు అనిపించింది అనమాట. సో ఓవరాల్ గా అయితే సెకండ్ హాఫ్ మూవీకి ప్లస్ అని చెప్పొచ్చు. అండ్ క్లైమాక్స్ అంత సింపుల్ గా అయితే నాకు అనిపించలేదు అనమాట. బిడ్డ పుట్టడం వరకు ఓకేగా అనిపించింది, కానీ లాస్ట్ లో ఎక్కడో ఏదో మిస్ అయినట్టు, అంత కరెక్ట్ గా క్లైమాక్స్ అయితే ప్రెసెంట్ అయినట్టయితే అనిపించలేదు. సో అదొక మైనస్ లాగా అనిపించింది. ఇక ఓవరాల్ గా చెప్పాలి అంటే అంతగా అయితే అనిపించలేదు. సో ఇక మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే మూవీ ఫస్ట్ హాఫ్ ఏంటి అంటే, సో హీరోయిన్ మొత్తం ఆ ఊరు ఎలా ఉంటది, సో మొత్తం కూడా హీరోయిన్ లైఫ్ ఎలా ఉందో సాగుతూ ఉంటది. సో ఫస్ట్ హాఫ్ లో ఆ పరదా తీసేయడం వల్ల ఏం జరిగింది, ఆ కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది అయితే ఉంటది. సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో ఆ పరదా ఆ ఫోటో ఎవరైతే తీసారు, ఆ ఫోటో ఏం జరిగింది అనే కోసం వాళ్ళు సర్చింగ్ కోసం ఒక ప్లేసెస్ కి అయితే వెళ్తూ ఉంటారు అనమాట. ఆ క్లైమాక్స్ ఏదైతే ఉందో అంత మంచిగా ప్రెసెంట్ అయినైతే అనిపించలేదు. ఇక మూవీలో ప్లేసెస్ విషయానికి వచ్చేస్తే మూవీ ప్లేసెస్ ఏమున్నాయి అంటే అనుపమ గారి యాక్టింగ్, అలాగే 3 క్యారెక్టర్స్ లేడీస్ ఎవరైతే చేశారో వాళ్ళ ముగ్గురి యాక్టింగ్ అనేది చాలా బాగుంది. అండ్ పరదా కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది కొద్దిగా అవేర్నెస్ తీసుకురావడానికి అదొక ప్లస్ అని చెప్పొచ్చు. అండ్ దాంతో పాటు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, న్యాచురల్ గా అనిపించింది. కొన్ని కామెడీ సీన్స్ బెటర్ అనిపించాయి. అండ్ మొత్తానికి అయితే ఓవరాల్ గా చెప్పాలి అంటే ఓకేగా అన్నట్టయితే అనిపించింది. సాంగ్స్ బీజిఎమ్స్ కూడా అంత పెద్దగా అయితే ఏమీ అనిపించలేదు. మైనస్ల విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ కొద్దిగా క్లమ్జీగా అనిపించింది. అండ్ స్క్రిప్ట్ ఎందుకో కొద్దిగా డల్ అయినట్టు అనిపించింది అనమాట. ఆ క్లైమాక్స్ ఎందుకో చక్కగా ప్రెజెంట్ అయినట్టయితే అనిపించలేదు. అండ్ అక్కడ కొద్దిగా దెబ్బతీయటం వల్ల క్లైమాక్స్ కూడా కొద్దిగా పర్ఫెక్ట్ గా ఉంటే బాగుండు అన్న ఫీల్ అయితే వచ్చింది. ఓవరాల్ గా అయితే నాకు ఇవే మైనస్లుగా అనిపించాయి. ఇక నేను దీనికి రేటింగ్ వచ్చేసి అయితే 5 అయితే 2.2 అయితే ఇస్తున్నాను గైస్.